ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మొట్టమొదటిసారిగా 32 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు నివేశ స్థలాలను మంజూరు చేశారు. స్థలాలు మంజూరు చేయడంతో పాటు సబ్సిడీపై ఇసుక, సిమెంట్ తదితర సామాగ్రిని అందజేసి పక్క గృహాలు నిర్మించి ఇవ్వడమే కాకుండా వాటిని ఆ మహిళలకి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం కావలి పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. కావలిలో సుమారు 7,000 గృహాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని, అది కేవలం ప్రతాపన్నకే సాధ్యమైందని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అన్నారు. కమిషనర్ శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు కేవీ నారాయణ, పందిటి కామరాజు, కనపర్తి రాజశేఖర్, దామిశెట్టి సుధీర్ నాయుడు, విఎంఎన్ఆర్ మాలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వాటికి లీగల్ గా, అఫీషియల్ గా వాటికి ఓనర్స్ అవ్వబోతున్నారు. అలానే మన పట్టణంలో మనం దాదాపు 8,000 మంది లబ్ధిదారులకి ఈ ఫ్లాట్స్ అని మనం ఎలకేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టాము. దాదాపు మన పట్టణంలో 6,500 మందికి రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. 5,000 మందికి పట్టాలు కూడా ఈ 2-3 రోజుల్లో పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతున్నందుకు కూడా మనందరం ఒక్కసారి దానికి సహకరించిన వ్యక్తులైన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులకు మరియు నాయకులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక అలంకరించిన కమిషనర్ గారికి మరియు వేదిక మీదన్న మా నాయకులకు, అదేవిధంగా వేదిక ముందున్న ఈరోజు రిజిస్ట్రేషన్ పట్టాలు తీసుకోబోతున్న మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా, మీడియా సోదరులకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. నిజంగా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మీకు ఉండేదానికి ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వని పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి పట్టణంలో 6,000 సైట్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా వ్యవస్థగా ఇవ్వాలా, వాళ్ళు ఉండేదానికి ఒక మంచి ఇల్లు కట్టివ్వాలని చెప్పి ఈరోజు ఒక పట్టణంలో ఒక మెగా రోడ్డు దాదాపు 8,000 ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అదేవిధంగా కావలి పట్టణంలో మొత్తం దాదాపు 10,000 పైచలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే దానికి ఈరోజు పేదవాళ్ళకి మేము ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, ఇతర నాయకులు, ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా దాన్ని పేదకి ఇవ్వకూడదని రాబోయే ఎన్నికల్లో మీ యొక్క ఓటుతోటి చేసుకొని కావలి కనకమట్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. కాబట్టి మీ మహిళా మంత్రులను అనుకుంటే చేయలేనటువంటి వ్యవహారం ఏమీ లేదు. ఆయన చేసినటువంటి పనులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ బిడ్డలకి ఏ విధంగా చదువు విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం చేస్తున్నారనేది మీరు గమనించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు మన వార్తలు అయితేనేమి, వివిధ వార్తలు అయితేనేమి వచ్చినటువంటి పట్టాలు అన్ని రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీద అందిస్తారు. ప్రతి ఒక్కరు తీసుకొని మీరందరూ కూడా ఆ ఇళ్లలో కూడా చేరి ఈ యొక్క బాడుగల నుంచి విముక్తులు కావాలని కూడా కోరుకుంటూ